వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. ఉగ్రదాడులపై కేంద్రం రియాక్షన్ ఎలా ఉండబోతుంది? పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలపై అటాక్ చేస్తారా? ఆపరేషన్ సింధూర్ 2.0 లైన్లోకి వస్తుందా? ఢిల్లీ పేలుడు తర్వాత ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన భద్రతా వ్యవహారాల కేంద్ర కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలేంటి? మీటింగ్ తర్వాత మీడియా ముందుకు వచ్చిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పొడిపొడిగా ఎందుకు మాట్లాడారు? ఉగ్రదాడిపై ప్రధాని మోదీ సీరియస్ గా ఉన్నారా? ఈ ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాధానం ఒకటే, ఏదో జరగబోతోంది. ఆపరేషన్ సింధూర్ కంటే తీవ్రంగా రియాక్షన్ ఉండొచ్చన్నది వాదన. The Cabinet notes with appreciation the timely and coordinated response of the authorities, security agencies and citizens who acted with courage and compassion in the face of adversity. Their dedication and sense of duty are deeply commendable. The Cabinet directs that the investigation into the incident be pursued with the utmost urgency and professionalism so that the perpetrators, their collaborators and their sponsors are identified and brought to justice without delay. The situation continues to be closely monitored at the highest levels of the government. The Cabinet reaffirms the government's steadfast resolve to safeguard the lives and well-being of all Indians, consistent with its enduring commitment to national security and the safety of every citizen. ఇక కెనడా పర్యటనలో ఉన్న జయశంకర్ దగ్గర అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో ఒక ప్రతిపాదన చేశారు. ఢిల్లీ పేలుడు దర్యాప్తులో అమెరికా సహకరిస్తుందని ప్రతిపాదించారు. ఈ ఆఫర్ను భారత్ చాలా సున్నితంగా తిరస్కరించింది. అమెరికా సాయం అక్కర్లేదని మార్కు ముఖం మీదే చెప్పేసింది. వాస్తవానికి అమెరికా ఈ సమాధానాన్ని ఊహించలేదు. దాంతో మీడియాకు ఎలాంటి వివరణ ఇవ్వాలో అర్థం కాని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో భారత్ దగ్గర నిష్ణాతులైన దర్యాప్తు అధికారులు ఉన్నారని ముక్తాయించారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు అనేక ప్రశ్నలకు ఆస్కారం ఇస్తున్నాయి. అమెరికా సాయాన్ని భారత్ ఎందుకు తిరస్కరించింది? దీనికి కారణాలు లేకపోలేదు. ఆపరేషన్ సింధూర్ తర్వాత అమెరికాకు పాకిస్తాన్ చేరువైంది. ఇది భారత్కు ఎంత మాత్రమూ రుచించని అంశం. ఇప్పుడు ఢిల్లీ పేలుడు దర్యాప్తు సమాచారాన్ని అమెరికాతో పంచుకుంటే అంతకంటే తెలివి తక్కువతనం మరొకటి ఉంటుందా? అందుకే అమెరికా ఆఫర్ను వద్దుపో అని చెప్పేసింది భారత్. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ ఏం చేయబోతుందో కేంద్రం నుంచి అనేక లీకులు వచ్చాయి. భారత్ చెప్పి మరీ పాక్లోని ఉగ్రస్త్రాలపై దాడులు చేసింది. ఇప్పుడు మాత్రం ఎలాంటి లీకులు లేవు. భారత్ పాక్ బోర్డర్లో ఏం జరుగుతుందో కూడా బయటకు పొక్కనివ్వడం లేదు. కీలక సమావేశాల్లో చర్చిస్తున్న అంశాలపైన లీకులు ఏమాత్రమూ లేవు. బలమైన లక్ష్యాన్ని ఎంచుకుని కేంద్రం ఆ దిశగా అడుగులు వేస్తుందని భావిస్తున్నారు. అయితే ఆ రియాక్షన్ ఏంటన్నదే ఇప్పుడు ఉత్కంఠ. ఢిల్లీ పేలుడు తర్వాత సైలెంట్ ఆపరేషన్ చేస్తుందా అనే అనుమానాలు ఉన్నాయి. ఈ దఫా పాకిస్తాన్కు మరింత గట్టి గుణపాఠం తప్పదని అనుకుంటున్నారు. మోదీ మౌనం, కేంద్రం సైలెన్స్ ఒక్క అమెరికానే కాదు, శత్రుదేశం పాకిస్తాన్తో పాటు పొరుగు దేశాలకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్న పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి ఈరోజు మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అందే సత్యం గారు, అదేవిధంగా రిటైర్డ్ ఆర్మీ కల్నల్ వివి రావు గారు సిద్ధంగా ఉన్నారు. అందే సత్యం గారు, వివి రావు గారు నమస్కారం అండి. నమస్కారం సత్యం గారు, చూస్తూ ఉన్నాం మొత్తంగా మొన్న దాడి తర్వాత అందరి హృదయాలు కూడా మరొకసారి బరువెక్కిన పరిస్థితి. అంత గట్టిగా బుద్ధి చెప్పినా ఇంకా కుక్కతోక వంకరే అన్నట్టు పాకిస్తాన్లో ఎటువంటి మార్పు రావటం లేదు. ఒక గట్టి షాక్ ఇచ్చాం, ప్రపంచ దేశాలే ఉలిక్కిపడ్డాయి. అయినా తన ఉగ్రమూకలతో మరలా దాడులు చేయించింది, తన ఉనికి చాటే ప్రయత్నం చేస్తోంది. సో ఈసారి అసలు మన జవాబు ఎలా ఉండాలంటారు? ఏం జరగబోతుందని మనం భావించవచ్చు అంటారు సార్? నిన్న జయశంకర్ అమెరికా సహాయాన్ని రిజెక్ట్ చేయటం అనేది మనం దరిదాపు 60-70 సంవత్సరాల నుంచి విదేశాంగ విధానం అనుసరిస్తున్న దాంట్లో భాగమే. కరెక్ట్ గా మన ఫారెన్ పాలసీకి నిలబడ్డాడు అలా రిజెక్ట్ చేయటం ద్వారా. ఎందుకంటే గతంలో కాశ్మీర్ నేను పరిష్కరిస్తానని అమెరికా ప్రతిపాదించినప్పుడు, అనేక సార్లు ప్రతిపాదించినప్పుడు ఇందిరాగాంధీ రిజెక్ట్ చేసింది, వాజ్పేయి రిజెక్ట్ చేశాడు, మోడీ రిజెక్ట్ చేశాడు, రాజీవ్ గాంధీ రిజెక్ట్ చేశారు. పార్టీలకు అతీతంగా ఇది బయోలేటరల్ అగ్రిమెంట్ ఉంది మా రెండు దేశాల మధ్య, మేమే పరిష్కరించడం తప్ప థర్డ్ పార్టీ అవసరం లేదని చెప్పేసి రిజెక్ట్ చేసుకుంటూ వచ్చారు. అట్లాగే సిమ్లా అగ్రిమెంట్, లాహోర్ డిక్లరేషన్ లో కూడా మన ఇద్దరమే పరిష్కరించుకుందామని ఇద్దరు ఒక అంగీకారం మీద అగ్రిమెంట్ మీద సంతకం పెట్టి ఉన్నారు. ఆ సిమ్లా అగ్రిమెంట్ అప్పుడేమో 1962-63లో ట్రాన్సిషన్ లో ఉంది నెహ్రూ ఇందిరాగాంధీ. అప్పుడు అట్లాగే మళ్ళీ దాన్ని వాజ్పేయి ఆధ్వర్యంలో లాహోర్ లో కూడా అదే డిక్లరేషన్ ఇచ్చారు. కాబట్టి జయశంకర్ కరెక్ట్ గా
మన విదేశాంగ విధానానికి అనుసరించి కట్టుబడి ఆ ప్రకటన చేశాడు, రిజెక్ట్ చేశాడు. రైట్. ఇక రెండో విషయానికి వస్తే, ఢిల్లీ ప్రేరణలకు వస్తే అరెస్ట్ అయినటువంటి వాళ్ళల్లో ఏ ఒక్కరు పాకిస్తాన్ జాతీయులు లేడు. మనకు నిన్న మొన్న కూడా మనకు వచ్చినటువంటి న్యూస్, వెదర్ ఇట్ ఈస్ డిజిటల్ లిటరసీ ఆర్ డిజిటల్ ఛానల్స్ లేదా ప్రింటెడ్ పేపర్స్ కానివ్వండి, ఏవైనా కానీ మీడియా, ప్రింటెడ్ మీడియా కానీ డిజిటల్ మీడియాలో కూడా పాకిస్తానీ ఉగ్రవాది లేడు. దరిదాపు అరెస్ట్ చేసిన వాళ్ళు కూడా బార్న్ ఇన్ కాశ్మీరు, ఫరీదాబాదు, హైదరాబాదు, ఢిల్లీ, ఇట్లా వివిధ ప్రాంతాల్లో విత్ ఇన్ ది డిఫరెంట్ స్టేట్స్ లో చెందినటువంటి వాళ్ళని అరెస్ట్ చేశారు. దీంట్లో ప్రత్యేకత ఏమిటంటే, ఉగ్రవాదుల్ని మనం ఐడెంటిఫై చేస్తున్న మన కాన్సన్ట్రేషన్ లేనటువంటి ఏరియాని, కొత్త ఏరియాని ఎన్నుకున్నారు. కొత్త ఏరియా అంటే డాక్టర్స్ ప్రొఫెసర్గా చేస్తున్నటువంటి వాడిని స్లీపర్ సెల్స్ గా ఉన్నిచ్చిన్నాల్సింది ఇప్పుడు ఎక్స్పోజ్ చేశారు. కాబట్టి ఇవాళ ఇది ఒక కొత్త వ్యూహం. రెండవది, మనం ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ లో ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేశాం. ఇప్పుడు సీను టర్కీకి మారింది. ఇవాళ డైరెక్షన్స్ అంతా టర్కీ నుంచే వచ్చినాయి అని చెప్పేసి అంటున్నారు. నేను టర్కీ పాకిస్తాన్ ఉన్నటువంటి ఏమిటని చూస్తే 3 రకాల రిలేషన్స్ ఐడెంటిఫై చేసిన. ఒకటి, కల్చరల్ హిస్టారికల్ గా ఎప్పటి నుంచో టర్కీకి భారతదేశం ఉన్నప్పుడే, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ భారతదేశంలో ఉన్నప్పుడే ఈ ఏరియా తోటి కల్చరల్ అండ్ హిస్టారికల్ రిలేషన్స్ ఉన్నాయి. తర్వాత రెండోది, FTA అగ్రిమెంట్స్ ఉన్నాయి, ఫారెన్ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఇద్దరి మధ్య, టర్కీ మధ్య పాకిస్తాన్ మధ్య పర్ఫెక్ట్ అగ్రిమెంట్స్ ఉన్నాయి. తర్వాత ఇప్పుడు డిఫెన్స్ అగ్రిమెంట్లు కూడా ఉన్నాయి. మొన్న సింధూర్ లో మన మీద వాడినటువంటి డ్రోన్స్ లో 300 డ్రోన్స్ మేడ్ ఇన్ టర్కీనే. టర్కీ తయారు చేసి ఇచ్చినటువంటి డ్రోన్స్ మన మీద వాడారు. అవి 300 డ్రోన్స్ మన వాళ్ళు ఐడెంటిఫై చేశారు. కాబట్టి తర్వాత ఈ ఘర్షణలో ఓపెన్ గా సపోర్ట్ చేసినటువంటి దేశం టర్కీ. అమెరికా నాటకం ఆడింది, కానీ టర్కీ నాటకం లేకుండా ఓపెన్ గా సపోర్ట్ చేసింది. కాబట్టి ఇప్పుడున్న ఒక్క మాట, ఈ ఢిల్లీలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అన్ని కూడా మానిటరింగ్ మొత్తం టర్కీ నుంచి చేశారు. తర్వాత ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఉన్నాయి. ఎట్లాగూ జైషే మహమ్మద్ అది ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఉంది, అది అక్కడి నుంచి ఆపరేట్ చేసేది ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు. కాబట్టి ఇది జరిగినటువంటి సంఘటన. రైట్. వివిరావు గారు, మొత్తంగా చూస్తున్నాం జరగరాని ఘటన జరిగిపోయింది. మనం మాట్లాడుకున్నప్పుడే పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకుంటున్నారు అన్న టైంలోనే మీరు చెప్పినట్టుగా ఏదో ఒక ఇన్సిడెంట్ ఖచ్చితంగా జరగబోతుంది అని అనుకున్న టైంలోనే జరిగిపోయిన సంఘటన. సో ఇంకా ఇప్పుడు సైలెంట్ అవుతారా? ఆ స్లీపర్ సెల్స్ ని ఇంకా యాక్టివేట్ చేసే పనిలో ఉంటారా? నెక్స్ట్ స్టెప్స్ వాళ్ళవి ఎలా ఉండబోతున్నాయి? భారత్ ప్రధాని మోదీని కూడా మనం చూసాం, రాగానే అంటే విదేశీ పర్యటన ముగించుకొని రాగానే హాస్పిటల్కి వెళ్ళిన ప్రధాని మొహంలో ఒక రకమైన బాధ, మరోవైపు ఆవేశం, ఆక్రోశం కూడా కనపడిన పరిస్థితి. సో స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి అనుకోవచ్చు? ఏం చేస్తే ఇంకా ఈ ఉగ్రముఖలు పూర్తిగా మన దేశం వైపు కన్నెత్తి చూడటానికి భయపడతాయి? ఏం జరగబోతుంది అనుకోవచ్చు సార్? నిన్న కేబినెట్ సెక్యూరిటీ మీటింగ్ అయిన తర్వాత ఒకటి స్పష్టం చేశారండి, దీన్ని టెర్రరిస్ట్ యాక్టివిటీ కింద నిర్ధారించారు, అందులో డౌట్ ఏమి లేదు. ఇంకా దీని తర్వాత కొంచెం ఇన్వెస్టిగేషన్స్ ఇప్పుడు నడుస్తున్నాయి, దాన్ని కొంచెం తీవ్రతరం చేసి ఒక అనాలిసిస్ చేసి ఒక క్లియర్ కట్ దానికి వస్తారు. అందులో పాక్ రిలేషన్షిప్ ఎంత ఉంది అంటే పాక్ సపోర్ట్ ఇదంతా క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేయాలని చూస్తారు. దీనివల్లే భయపడి, ఎందుకంటే ఇది కొంచెం పానిక్ మోడ్ లో అవుట్ ఆఫ్ కంట్రోల్ అయింది అనుకుంటాను, దానివల్ల పాకిస్తాన్ కొంచెం భయపడి వాళ్ళ దేశంలో కూడా ఒక అటాక్ చేసి దాన్ని ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న టీటీపీ ఇండియన్ ప్రోదల్పం వల్ల చేసింది అని చెప్పుకొస్తున్నారు. అంటే బేసికలీ ఇండియాకి చూపిస్తున్నారు. ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ లో మనం క్లారిఫై చేసామో నెక్స్ట్ టెర్రరిస్ట్ యాక్టివిటీని యుద్ధ చర్య కింద లెక్క పెడతామని, అప్పటి నుంచి ముందర మనం అనుకున్నట్టుగానే వాళ్ళు డినైబిలిటీ ఫ్యాక్టర్ కి ఎక్కువ వస్తున్నారు. ఇంకా సూపర్ డినైబిలిటీ కూడా వెళ్ళారు. అంటే వాళ్ళ దేశంలో ఓన్ ఒక వాత పెట్టుకుని ఇదిగో ఇండియా పెట్టింది నన్ను అనే స్థితికి వెళ్ళారు. సో ఇందులో డినైబిలిటీ భాగంలోనే ఇండియన్ సెల్స్ ని చాలా యాక్టివ్ చేయాలని చూశారు. అది ఏ యాక్టివిటీ చేయాలనుకున్నారు? రిపబ్లిక్ డే చేయాలనుకున్నారా? దీపావళిలో మన చెయ్యపోయి మానేశారా ఏదైనా కారణాల వల్ల? ఇది వేరే సంగతి. ఇంకా ఇన్వెస్టిగేషన్స్ నడుస్తున్నాయి. 4 గ్రూప్స్ ఉన్నాయి, 2 టెర్రరిస్టులు, 2 వెళ్ళాలన్నారు, 4 కార్లు కొలాలనుకున్నారు. ఇటువంటి వస్తానే ఉంటాయి రిపోర్ట్స్. కానీ కాంప్రహెన్సివ్ రిపోర్ట్ వచ్చేంత వరకు
ఇప్పుడు ఇంకా మిగతా మాడ్యూల్స్ సంగతి. గుజరాత్ లో ఒక మాడ్యూల్ బ్రేక్ అయింది, అందులో ఒక హైదరాబాద్ డాక్టర్ కూడా ఇన్వాల్వ్డ్. సో ఒక మాడ్యూల్ అక్కడ బ్రేక్ అయిందండి. ఇప్పుడు హైదరాబాద్ లో ఏమన్నా మాడ్యూల్స్ ఉన్నాయా? మిగతా మాడ్యూల్స్ ఇవన్నీ సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోతాయండి. ఇటువంటి జరిగినప్పుడు కొంతకాలం వాళ్ళు అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోతారు. అజ్ఞాతవాసం అంటే సెపరేట్ గా ఏమి వెళ్ళక్కలేదు. ఏమి యాక్టివిటీస్ ఇంక్లూడింగ్ మొబైల్ కాల్స్ కానీ, ఫారిన్ కాల్స్ కానీ, ఫారిన్ విజిట్స్ కానీ, రికనెసెన్స్ కానీ ఇటువంటి ఏమీ చేయరు. ఎందుకంటే ఏమాత్రం డౌట్ వచ్చినా గానీ మళ్ళా డొంకి ఇంకా ఎక్కువ కదులుతుందని చెప్పి సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోతారు. ప్రస్తుతానికి నేను అనుకోవడం ఏంటంటే దేశంలో ఉన్న స్లీపర్ సెల్స్ అన్ని మిగతా చోట్ల ఉన్నాయన్నీ సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయి ఉంటాయి నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేంత వరకు. అది నా అభిప్రాయం. చెప్పండి. రైట్ సత్యం గారు, మొత్తంగా చూస్తున్నాం ఒకవైపు అమెరికా నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరిస్తూనే ఉంటుంది, అది మొదటి నుంచి మనకు తెలిసిన పనే. సో నిన్న జరిగిన సమావేశంలో కూడా మార్క్ ఏదైతే ప్రతిపాదించారో ఆ ప్రతిపాదనకు జయశంకర్ మీరు అన్నట్టుగా గట్టిగానే కౌంటర్ ఇచ్చిన పరిస్థితి. సో అమెరికా ప్రోద్బలం కూడా ఎంతవరకు ఉందనుకోవచ్చు? మొన్న మనం చూస్తే ఒక రకంగా అణుబాంబుల గురించి ట్రంప్ మాట్లాడారు. ఆ తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ అమెరికా దగ్గరవుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో అంతర్జాతీయంగా ఇప్పుడు పాక్ను ఎప్పుడో ఉగ్రదేశంగా మనం చెప్తూ ఉన్నాం. ఈ దాడి తర్వాత మనం అంతర్జాతీయంగా ఇంకా అంటే ఒక అటాక్ చేసిన తర్వాత మనం సమర్థించుకోవాలి అనుకుంటే ఇటు అమెరికా పాక్కి సపోర్ట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు చెప్పినట్టుగా టర్కీ క్లియర్ కట్గా ఉంది, కానీ అమెరికా ఎంతవరకు మనపై ప్రభావం చూపగలదనుకోవచ్చు? ఈసారి ఖచ్చితంగా భారత్ అటాక్ చేయబోతుందని మనం భావించవచ్చు అంటారా? ఏం చెప్తారు? అటాక్ అనేటువంటిది లేటర్ డెసిషన్ అండి, అది ఇప్పుడే డెసిషన్ తీసుకునేది కాదు. అయితే ఇప్పుడు మనం ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలి, పాకిస్తాన్ నుంచి ఉన్నది అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేసి ఇతర దేశాలకు ఎక్స్పోజ్ చేసినాక అటాక్ చేస్తే, ఇప్పుడు ఒక పిచ్చి కుక్కని అది పిచ్చి కుక్క అని చెప్పకుండా చంపేస్తే అందరూ సానుభూతి ఉంటుంది, అయ్యో మంచి కుక్క ఈ బజారుకు కాపలా కాసేది అన్యాయం చేసేది అంటారు. దాన్ని ముందు పాకిస్తాన్ ఇప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ లో దాని ఇన్వాల్వ్మెంట్ ఏ మేరకు ఉంది అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేసిన తర్వాతనే డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది ఒకటి. రెండోది, మనం సైకలాజికల్ గా ఎప్పుడు కూడా పాకిస్తాన్ ని అమెరికాని వేరు చేసి చూడలేదు. ఒక దేశంతో సంబంధం ఉంటే ఇంకో దేశంతో సంబంధాలు రిజెక్ట్ చేయదు కాదు ఇప్పుడున్నటువంటి ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో. మన చైనా తోటి వచ్చిన అగ్రిమెంట్ లో కూడా అదే, థర్డ్ నేషన్ ని బట్టి మన రిలేషన్స్ వద్దనుకున్నారు. థర్డ్ నేషన్ తోటి ఎవరైనా, చైనా ఏ దేశంతో అయినా ఎట్లా ఉండొచ్చు, భారతదేశం కూడా ఏ దేశం తోటైనా ఎట్లయినా ఉండొచ్చు. అది చూపెట్టి మన ఇద్దరి మధ్య విభేదాలు తెచ్చుకోవద్దు అని చెప్పేసి రెండు అగ్రిమెంట్కి వచ్చారు. అట్లనే ఇప్పుడు పాకిస్తాన్ చూపెట్టి మనం అమెరికాకు దూరం కాలేం. ఎందుకంటే వాళ్ళు ఉన్న ఇంటర్నేషనల్ రిలేషన్స్ మొత్తం ఇంటిగ్రిటీ ఉంది. అంటే ట్రేడ్ రిలేషన్స్ ఒక దేశం కట్ చేస్తే ఇంకో దేశం సర్వైవ్ కాలేదు. కాబట్టి ఈ అగ్రిమెంట్స్ అన్ని నడుస్తూనే ఉంటాయి. అయినా ఇవాళ రష్యన్ ఆయిల్ మీద అమెరికా ప్రెజరైజ్ చేసింది, సక్సెస్ అయింది, 75% సక్సెస్ అయింది మన మీద ఒత్తిడి తెచ్చి. ఇవాళ రష్యా నుంచి దిగుమతి చేసే ఆయిల్ లో రోజు 2 లక్షల బ్యారెల్స్ దిగుమతి చేసేది ఇప్పుడు దరిదాపు 60-70 వేలకు తగ్గించుకున్నాం మనం. అంటే మన ట్రేడ్ రిలేషన్స్ మనం కాపాడుకోవటానికి అటువంటి ఎత్తుగడలు మనం కూడా వ్యూహాలు అనుసరిస్తాం. అయితే ఇప్పుడు డిఫెన్స్ విషయంలో పాకిస్తాన్ విషయంలో అమెరికా ఇన్నోసెంట్ ఉంటదని కానీ అమెరికాకు తెలవకుంటుంటదని కానీ మనకు అంచనా ఉండదు. మనకు అంచనా కరెక్ట్ అంచనే ఉంది. మొన్న రెండింటి మధ్య ఘర్షణ వచ్చినప్పుడు సడన్ గా ఆపేయడానికి కూడా అమెరికా ఇన్వాల్వ్మెంట్ కారణం. ఇప్పటికే 36 సార్లు ట్రంప్ చెప్పిండు నేనే ఆపేసిందని. అఫ్ కోర్స్ ఇండియన్ గవర్నమెంట్ దాన్ని ఆనర్ చేయలేదు అనుకోండి, ఎందుకంటే అది ఒక పొలిటికల్ కంపల్షన్ ఉంది. కాబట్టి రేపు కూడా ఏ ఘర్షణ వచ్చినా ఏదొచ్చినా ఇండైరెక్ట్ గా డైరెక్టర్ గా అమెరికా ఇన్వాల్వ్మెంట్ ఉంటదనే అంచనాతోటే మనం ఉంటాం. కాబట్టి ఆ అంచనాతోటే యాక్షన్ లోకి వస్తాం. కానీ ఇప్పుడు మాత్రం అమెరికాని మనం జయశంకర్ అనడం ద్వారా మాకు కంప్లీట్ అండర్స్టాండింగ్ ఉంది మీ మీద అనేటువంటి ఒక విషయాన్ని వార్నింగ్ పంపగలిగారు. ఇట్ ఈస్ రైట్, అది కరెక్ట్ టైంలో కరెక్ట్ వార్నింగ్ ఇవ్వగలిగారు. ఎస్, ఆ విధమైనటువంటిది మనకు అవసరం. క్లియర్ పాలసీ ఉండకపోతే కన్ఫ్యూజన్లు ఉంటే చాలా ఇబ్బందులు వస్తాయి. తర్వాత ఈ మేరకు అమెరికా దక్కడానికి కూడా కారణం చైనా ట్రేడ్ రిలేషన్స్ పెంచుకోవటం, తర్వాత రష్యా రెడీగా ఉంటాం. ఆ రెండు దేశాలతో ఎప్పుడైతే మనకు ట్రేడ్ అగ్రిమెంట్లు అయినాయో వెంటనే అమెరికా కూడా వెనక్కు దక్కి మీరు పాకిస్తాన్ ఒకటే మాకనటం మొదలుపెట్టింది. కాబట్టి ఇదంతా భారత్కు అవగాహన ఉంది. కాబట్టి రేపు మిలిటరీ ఇప్పుడు ఇంకోటి కూడా ఆలోచించాల్సింది ఏమిటంటే, మనం కేవలం పాకిస్తాన్ మీద యుద్ధాన్ని ఓడించి లేకపోతే వాళ్ళని సాగుగొట్టడం ద్వారా పరిష్కారం కాదు. ఇక్కడ డాక్టర్లు ఎందుకు అట్రాక్ట్ అవుతుర్రు, నిరుద్యోగులు ఎందుకు అట్రాక్ట్ అవుతుర్రు,
సోషియో ఎకనామిక్ ఇష్యూస్ వాళ్ళకి ఏమున్నాయి, అన్ఎంప్లాయ్మెంట్ ఏముంది. అన్ఎంప్లాయ్మెంట్ ఉంటే పంజాబ్ లో అదే జరిగింది. ఉగ్రవాదులంతా పని లేని వాళ్ళందరూ, వ్యవసాయ కూలీలు పని లేని, ఆ హరిత విప్లవం వల్ల పని కోల్పోయిన వాళ్ళందరూ బేంద్రన వాళ్ళ యొక్క శిష్యులుగా మారారు. 20 ఏళ్ళు వాళ్ళు ఉగ్రవాదులు కొనసాగారు. కాబట్టి నాకు ఒక ఎస్పీ చెప్తుండే, నల్గొండ ఎస్పీ ఓసారి మిత్రుడు ఉన్నప్పుడు, సంస్థ నారాయణపూర్లో 16 మంది నక్సలైట్లు రండి లోపలనే ఉన్నారు యూజీలా, 16 మంది కూడా మార్క్సిజం అంటే ఏం తెలియదు, కానీ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ లేదు, పని లేదు, ఏం చేస్తారు వాళ్ళు అని అంటుండే. కాబట్టి ఇది ఎక్కువ తక్కువ మొత్తం మీద పర్సెప్షన్ అనేది మనం అన్ఎంప్లాయ్మెంట్, సోషియో ఎకనామిక్ కండిషన్స్, రిలీజియస్ కండిషన్స్, వీటికి కూడా మనం నెమ్మదిగా పరిష్కారం కనుక్కొని ఆ వైపు అట్రాక్ట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీద కూడా మన మీద ఉంది. రైట్ సార్, రైట్ సార్. వివిరావు గారు, మొత్తంగా చూస్తున్నాం ఇంత పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు వాళ్ళు సమకూర్చుకున్నారు. దేశంలో ఉన్న డాక్టర్స్, అంటే ప్రాణాలు పోసే వాళ్ళని డాక్టర్ అంటారు, కానీ ప్రాణాలు తీసే పరిస్థితికి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏ స్థాయిలో ఉందో మనం చూడొచ్చు. సో ఏంటి అసలు ఈ స్లీపర్ సెల్స్ ఏ విధంగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు? సో ప్రధాన కారణం ఏమై ఉంటుంది? సో వీళ్ళని కంట్రోల్ చేయలేమా? చేయొచ్చండి, కాకపోతే ఏంటంటే దీనికి చాలా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ జమ్మూ కాశ్మీర్ లో ఏమవుతుందంటే రైట్, అక్కడ ఇండాక్ట్రినేషన్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎస్పెషల్లీ ఫారిన్ కంట్రీస్ వెళ్ళినప్పుడు వాళ్ళందరినీ ఇండాక్ట్రినేట్ చేస్తారు. అలాగే పాక్ ఎంబసీలో దేనికి ఇంతకీ ఇండియా నుంచి పాకిస్తాన్ వెళ్ళాలంటే టూరిస్ట్ వీసా దొరకదండి, 3 వీసాలు దొరుకుతాయి చేయడానికి, లేకపోతే చుట్టాలని కలవడానికి. టూరిస్ట్ వీసా అన్నది లేనే లేదు. దానివల్ల చాలా మంచిదైందండి. లేకపోతే వెళ్ళిన వాళ్ళందరినీ పాకిస్తాన్ ఎంబసీలోనే ఐడెంటిఫై చేస్తారు, వీళ్ళకి పొటెన్షియల్ ఏముంది, ఏ విధంగా మనకు సహాయం చేయగలుగుతారు. ఒకవేళ సహాయం చేయగలిగితే వెంటనే వీసా శాంక్షన్ అయిపోతుంది. ఒకవేళ ఎందుకు పనికిరాని పోతే వాళ్ళు వీసా తర్వాత ఎప్పుడో ఫైల్లో పెట్టి ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. అలాంటి పనులు జరుగుతాయండి. అలాగే జమాతే ఇస్లామీ కాశ్మీర్ బ్రాంచ్ ఇది బ్యాన్ అయి ఉంది. వాళ్ళ మీద ఇప్పుడు ఎక్కువ వెరిఫికేషన్స్, చెకింగ్స్ జరుగుతున్నాయి. ఇది ఇంటలెక్చువల్స్ తోటి ఉంది, లాయర్స్, ప్రొఫెసర్స్, గవర్నమెంట్ ఉద్యోగులు, మిగతా వాళ్ళు అవాయిడ్ చేయాలనుకున్న వాళ్ళు. దీనిలో అఫీషియల్ గా మెంబర్షిప్ తీసుకోలేదు, కానీ అఫీషియల్ గా మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు 3000 మంది ఉన్నారు. ఇదంతా ఒక రోజుని ఎస్ఏఎస్ గిలానీ గారి కంట్రోల్లో ఉండేది. ఆయన డిఫాక్టో దానికి చైర్మన్ చేసేవారు. 2-3 సార్లు ప్రెసిడెంట్ ఎన్నికయ్యారు. ఒకవేళ ఎన్నిక కాకపోయినా కానీ ఆయన ప్రాక్సీయే ఎప్పుడు ఉండేవారు. ఇలా చేస్తా వాళ్ళు ఏంటంటే ఇండాక్ట్రినేషన్ చేస్తారు. తర్వాత ఇంకోటి చూస్తే మొత్తం ప్రపంచంలో ఇస్లామిక్ థాట్ ప్రాసెస్ కి ఇండియానే హెడ్. బార్లవి అని కానీ వేరేదైనా కానీ దారుల్ ఇస్లాం అని చెప్పి ప్రాపర్ గా యూనివర్సిటీ, దానికి మౌల్వీస్, వీళ్ళందరూ థాట్ ప్రాసెస్ అంతా ఇండియా నుంచే మొదలైంది. మన ఇండిపెండెన్స్ ముందరే వీటికి అవకాశం దొరికింది. వీళ్ళ థాట్ ప్రాసెస్ సున్నీ థాట్ ప్రాసెస్ కింద ప్రపంచం అంతా చేరుతుంది. తర్వాత ఇంకోటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఎడ్యుకేటెడ్, అన్ఎడ్యుకేటెడ్ అంటూ ఏది లేదు. నిన్న నుంచి అనుకుంటా వస్తున్నాం. జిన్నా గారు వన్ ఆఫ్ ది నాన్ ప్రాక్టీసింగ్ పర్సన్. ఆయన వన్ ఆఫ్ ది మోస్ట్ ఎడ్యుకేటెడ్ పర్సన్, ఎడ్యుకేటెడ్ ఇన్ యూకే, కానీ ఆయన ఫండమెంటలిజం వచ్చింది. అలాగే జనరల్ జియా, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఫండమెంటలిజం తీసుకొచ్చారు, మద్రసాస్ని ఎంకరేజ్ చేశారు. ఈ రోజు టీపీపీ అక్కడి నుంచే మొదలైంది. అలాగే ఆర్మీ ఆఫీసర్స్ కూడా, కంప్లీట్ పాకిస్తాన్ ఆర్మీని కూడా ఫండమెంటలిస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్న చీఫ్ అసీం మునీర్ గారు ఎవరైతే 1986లో కమిషన్ అయ్యారో ఆయన టోటల్ ఫండమెంటలిస్ట్ ప్రోడక్ట్. ఆయన కలల్ గా స్టడీ లీవ్ తీసుకుని మామూలుగా రిలీజియస్ పర్సూట్ లో దిగారు. ఆయన హఫీజ్ అయ్యారు. ఈ విధంగా ఫండమెంటలిస్ట్ ఎడ్యుకేషన్ ఎవరికైతే ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎడ్యుకేటెడ్ అవనివ్వండి, అన్ఎడ్యుకేటెడ్ అవనివ్వండి, మీరు ఓవరాల్ ఐసిస్ లో చూశారు. జర్మనీ నుంచి, యూరోప్ నుంచి, ఈవెన్ నార్త్ అమెరికాస్ నుంచి కూడా వాళ్ళకి క్యాండిడేట్స్, స్టూడెంట్స్ దొరికారు. ఆన్లైన్ మోటివేషన్, ఇండాక్ట్రినేషన్ కూడా నడుస్తుంది. చాలా వీడియోస్ చూపిస్తారు ఇండియాలో. ఆ వీడియోస్ అన్ని ఆర్టిఫిషియల్లీ జనరేటెడ్. ఎలా ఉంటాయంటే ఇండియాలో ఓన్లీ ఆర్మీ, పాకిస్తాన్ ఆర్మీ, ఇండియన్ ఆర్మీ 10 లక్షల మంది పైగా కాశ్మీర్ వ్యాలీలో ఆ చిన్న ఏరియాలో ఉన్నారు. మన పాపులేషన్ 47 lakhs కాశ్మీర్ వ్యాలీలో, కానీ 10 lakhs పైన, అంటే ప్రతి 4గురికి ఒక సైనికుడు ఉన్నాడు. వాళ్ళు చేసే అన్ని చెడ్డ పని అని చెప్పి ఇలా వీడియోస్ చూపిస్తూ ఉంటారు. జర్నలిస్ట్ ఆర్ఫా ఒక ఉందండి, సభా నక్వి ఉంది. వీళ్ళ ట్వీట్స్ కానీ ఏదైనా చూడండి. మొన్న ఎప్పుడైతే మమ్దాని
అక్కడ న్యూయార్క్ లో మేయర్ గా ఎలక్ట్ అయ్యాడో ఇండియాలో జ్వరాన్ని ఎక్కడ అన్నట్టుగా వెంటనే ట్వీట్ చేసింది. ఆ తర్వాత మనుషుల్ని ప్రమోట్ కూడా చేయడం మొదలుపెట్టింది. జేఎన్యూ లో ఎవరైతే క్రియేషన్ చేస్తున్నారో మాక్సిమం ట్రబుల్ క్రియేటర్స్ ప్రస్తుతం లీగల్లీ ఇంప్లికేషన్స్ లో ఉన్నారో వాళ్ళందరినీ వీళ్ళు ఫ్యూచర్ జ్వరాని కింద చెప్తోంది. ఈ విధంగా ఇండాక్ట్రినేషన్ చేస్తారు. సో వీళ్ళని ఎదుర్కోవాల్సిన అవసరం ఎంత ఉంది. అలాగే మీడియా ఈ థాట్ ప్రాసెస్ అందరికీ వాళ్ళకి ఆల్ జజీరా ఇంటర్నేషనల్ మీడియా ఉంది. మన ఇండియాకి చెందిన ఇంటర్నేషనల్ మీడియా కొంతవరకు ప్రయత్నిస్తాం తప్పితే గానీ ఇంకా ఇంటర్నేషనల్ మీడియా అన్నది లేనే లేదు. రైట్. సో ఆ విధంగా చూడాల్సిందండి. చెప్పండి సత్యం గారు. మొత్తంగా చూస్తూ ఉన్నాం, ప్రధాని మోదీ ఆపరేషన్ సింధూర్ అప్పుడే ఒక ప్రకటన చేశారు. ఈసారి భారత్ లో టెర్రర్ అటాక్ అనేది జరిగితే ఖచ్చితంగా దాన్ని యుద్ధంగా పరిగణిస్తామని చెప్పిన పరిస్థితి. అయితే ఈ ఏ సంస్థ కూడా ప్రకటించుకోకుండా ఎక్కడో లేని ఒక నామమాత్రపు సంస్థను తెర మీదకు తీసుకొస్తూ ఉన్నారు, కుయుక్తులు పన్నుతోంది పాకిస్తాన్. ఈ నేపథ్యంలోనే భారత్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ ఆపరేషన్ లో పాల్గొన్న స్లీపర్ సెల్స్ అందరూ కూడా భారత్ కు చెందిన వాళ్లే, భారత సంతతికి చెందిన వాళ్లే అని చూపించే ప్రయత్నం చేస్తుంది. సో మనకు బలమైన ఆధారాలు దొరుకుతాయి. ఆ పాకిస్తాన్ పై అటాక్ చేయాలి అంటే మనకు అసలు ఆ పాసిబిలిటీస్ ఉంటాయని మనం భావించవచ్చు అంటారా? ఎలా చూడాలంటారు? మనకు తెలియంది ఏం లేదండి. మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కు ఐబీ గాని రా గాని వీటన్నిటికీ తెలియంది ఏం లేదు. కాబట్టి మనం జస్టిఫై చేసుకోవాలి. అంటే నిజంగానే ఇప్పుడు లష్కర్ తోయిబా, జైషే మహమ్మద్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ కలిగి ఉన్నాయి. అదే జైషే మహమ్మద్ ఇప్పుడు పాకిస్తాన్ నుంచి కాకుండా టర్కీ నుంచి ఆపరేషన్ చేసిందా, లేదా లేటెస్ట్ గా పాకిస్తాన్ కి ఇంకో 2 ఎంకరేజ్మెంట్ సిచ్యువేషన్స్ ఇండియా చుట్టూ కలిగినాయి. ఒకటి నేపాల్ అన్సర్టనిటీలు ఉంది, ఆర్గనైజ్డ్ గవర్నమెంట్ లేదు. ఈ గతంలో కాందహార్ లో హైజాక్ చేసినటువంటి విమానానికి ఎవరు అంటే నేపాల్ నుంచి ఇండియా జొరబడ్డారని చెప్పేసి అప్పుడు వచ్చిన రిపోర్ట్స్. అట్లా ఇప్పుడు గతంలో బంగ్లాదేశ్ స్వాతంత్రం వచ్చినప్పుడు సెక్యులర్ స్టేట్ గా డిక్లేర్ చేసుకుంది బంగ్లాదేశ్. ఇప్పుడు సెక్యులర్ ఫోర్సెస్ వీక్ అయినాయి, హసీనా వీక్ అయింది, ముజిబుర్ రహమాన్ వారసత్వం అంతా వీక్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఫండమెంటలిజం వచ్చింది. ఇప్పుడు ఫండమెంటలిస్ట్ ఫోర్సెస్ ముందుంటాయి. ఇప్పుడు బంగ్లాదేశ్ ఫండమెంటల్ ఫోర్సెస్ ఓన్ చేసుకునేందుకు అమెరికా సీక్రెట్ గా అమెరికన్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ వచ్చి చర్చలు జరిపాడనేటువంటి వార్తలు కన్ఫర్మ్ అయినాయి. రెండో వైపు ఇంతవరకు కనుక పాకిస్తాన్ కు బంగ్లాదేశ్ గత 30 ఏళ్లుగా ట్రేడ్ అగ్రిమెంట్ లేదు. ఇప్పుడు లేటెస్ట్ గా ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోబోతున్నారు బంగ్లాదేశ్ పాకిస్తాన్. కాబట్టి ఇటు బంగ్లాదేశ్ ఎంకరేజింగ్ ఉంది, అటు నేపాల్ ఎంకరేజింగ్ ఉంది సిచ్యువేషన్. కాబట్టి ఇయే ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ రేపు బంగ్లాదేశ్ నుంచి ఆపరేట్ చేయడం చాలా ఈజీ. తర్వాత మన బంగ్లాదేశ్ ఫిజికల్ గా ఎక్కడో ఉంది కార్నర్ అనుకుంటాం. చైనా బోర్డర్ 3400 కిలోమీటర్లు ఉంటే బంగ్లాదేశ్ కూడా 3000 కిలోమీటర్లు ఉంది, దాదాపు ఈక్వల్. అంత ట్రబుల్ ఉండే అటువంటి అవకాశం ఉంది. కాబట్టి రేపు రానున్న కాలంలో ఒక్క పాకిస్తాన్ నుంచి ఇన్ఫిల్ట్రేషన్ కాదు, అది నేపాల్ నుంచి తర్వాత బంగ్లాదేశ్ నుంచి ఎట్లా మనల్ని ఇంకా డిస్టర్బ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మన ఇంటెలిజెన్స్ బిఫోర్ మనం చేయాల్సింది ఏమిటంటే మనం ముందే అసలు దానికి నెగటివ్ గా వర్క్ చేసేటువంటి యంత్రాంగం, అవి రెసిస్ట్ చేసేటువంటి యంత్రాంగాన్ని డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నెట్వర్క్ ముందే ఇవేవి లో ఎంటర్ కానటువంటి సిచ్యువేషన్ ని మనం సృష్టించుకోవాలి. వాళ్ళు ఎంటర్ అయ్యి ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగినాక దానికి ఆన్సర్ కన్క్లూజన్ చేయటం కాదు. మనం అంటాం ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని. కాబట్టి మన ఇంటెలిజెన్స్ యొక్క ఎఫిషియన్సీ పెరిగితే ఆ ప్రివెన్షన్ అటువంటిది కొంత మేరకు ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. రైట్. ఫైనల్ గా వివిరావు గారు ఏం చెప్తారు? అంటే దేశంలో పౌరులకు భద్రతకు సంబంధించి ఏం చెప్తారు? పెద్ద ఎత్తున అంటే ఇంత పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను వాళ్ళు ఒక 2 years నుంచి మొత్తం ప్లాన్ చేస్తున్నారు అంటే సో ఎక్కడో కొంత వైఫల్యం చెందామని మనం భావించవచ్చు అంటారా? ఇంకా నిఘా పెంచాల్సిన అవసరం ఉందంటారా? ఏం చెప్తారు? ఇంకా ఎడ్యుకేషన్ చేయాల్సిన అవసరం ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ కార్స్ అమ్మేటప్పుడు మన ఎవరో ఒక 10,000 ఎక్స్ట్రా రేట్ ఇస్తున్నారని చెప్పి అన్నోన్ పర్సన్స్ కి అమ్మకూడదు. తర్వాత రిజిస్ట్రేషన్ వెంటనే మార్పిచ్చేయాలి వాళ్ళ పేరు మీద. తర్వాత వాళ్ళ ఫొటోస్, తర్వాత వాళ్ళ డేటా ఐడెంటిఫై చేసి అవసరం వస్తే వెంటనే, ఎందుకంటే ఆర్టీఓ దగ్గర రిజిస్టర్ అయిన వెంటనే అట్లీస్ట్ ఎక్కడో ఒక డేటాబేస్ లో ఉంటుంది. ఇప్పుడు వీళ్ళ పేర్లు ఎక్కడ ఆ కార్లకు సంబంధించి డేటాబేస్ లో లేనే లేదు. అలాగా ఒకటి కార్లు అమ్మేటప్పుడు, తర్వాత అలాగే ఇల్లు రెంట్కి ఇచ్చేటప్పుడు రెంట్ కొంచెం ఎక్కువ వస్తుందంటే వెంటనే గోడౌన్ కింద వాడినా గానీ మనం నిఘా పెట్టకుండా ఇటువంటివి చేస్తా ఉంటాం. ఇటువంటి వాటిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మన నైబర్స్ ఎవరైతే ఉన్నారో మన ఫెలో స్టూడెంట్స్, ఫ్రెండ్స్, వీళ్ళని కూడా ఏమన్నా సడన్ గా ఏమన్నా డెవలప్మెంట్స్ వస్తున్నాయా, వాళ్ళ యాప్టిట్యూడ్స్ మారుతున్నాయా, లేకపోతే ఏదైనా సరే చర్య ఏదైనా సరే కొంచెం తేడా వస్తుందా, సడన్ గా ఎక్కువ ఖర్చు పెడుతున్నారా,
లేకపోతే టర్కీ అటువంటి కంట్రీస్ కి ఎక్కువ విజిట్స్ చేస్తున్నారా, లేకపోతే ఫోన్ కాల్స్ లో నైట్ right, sir. వీడియోస్ లో Please conclude. ఇవన్నీ నిఘా చేయాల్సిన అవసరం ఎంతో ఉందండి. రైట్ రిపోర్ట్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. రైట్. చర్చలో పాల్గొన్న సత్యం గారికి, అదేవిధంగా వివి రావు గారికి ఐ న్యూస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మొత్తంగా దాడినైతే కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది, యాక్షన్ ప్లాన్ అయితే సిద్ధం చేస్తుంది. ఒకసారి ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసేందుకు కూడా ఎక్కడా వెనకడుగు వేయకుండా ఈసారి ఆ ఉగ్రముఖులకు గట్టిగా జవాబు చెప్పేందుకైతే భారత్ సర్కార్ సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే దేశంలో ఉన్న పౌరులందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎక్కడ ఏ చిన్న అనుమానం వచ్చినా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కు లేదంటే సంబంధిత అధికారులకు సమాచారం అందించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని కూడా ఐ న్యూస్ విజ్ఞప్తి చేస్తుంది. సో ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. స్టే ట్యూన్.